రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులానే ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశం, అంటే రాష్ట్ర విడిపోయిన తర్వాత ఏర్పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఇక్కట్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, రుణభారం కావచ్చు, చాలా అంశాలు ఏదైతే ఉందో వాటి గురించి ఈరోజు ప్రధానంగా వైసీపీ ఎంపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లోక్సభలో రాష్ట్ర అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే కేంద్రం ప్రకటిస్తూ ఉందో దాన్ని ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ పోలవరం నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే ఆ ఖర్చు పెరగడం జరిగిందని, సో దాన్ని ఎవరు భరిస్తారని కొన్ని అంశాలను అయితే కీలకంగా ప్రస్తావించారు. అయితే లోక్సభలో ఆయన చాలా పాయింట్ అవుట్గా 1 by 1 రాష్ట్ర అంశాలు ప్రస్తావించినప్పుడు ఒకటి విపక్షాల నుంచి కావచ్చు, అంటే అధికార పక్షం నుంచి కావచ్చు, లేదంటే ఇతర పార్టీలు కానీ కొంత ఏదైతే రాష్ట్ర అంశాలపై అవగాహన వ్యక్తులు కానీ 5 ఏళ్ల పాటు 2019-24 మధ్య ఇటువంటి పోరాటం ఏమైనా చేయగలిగారా, చేసి ఈ విధంగా ప్రశ్నించగలిగారా ఓపెన్గానే, లేదంటే ఇంటర్నల్గా మీటింగ్ అప్పుడు ఏమైనా కీలక బీజేపీ పెద్దలతో మాట్లాడి ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చారా లేదా అని, అంటే అప్పుడు 5 ఏళ్ల టర్మ్లో సాధించలేనిది ఇప్పుడు మళ్ళీ విపక్షంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక పాయింట్ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఇప్పుడే నీకు రాష్ట్ర అంశాలు గుర్తుకొచ్చాయని కొందరైతే టీడీపీ చెందినటువంటి నేతలు కానీ బలంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014-19 మధ్య ఏం సాధించింది, అప్పటి ప్రభుత్వం ఏం సాధించింది, రాష్ట్ర అంశాలకు సంబంధించి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కావచ్చు, లేదంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు, వీటికి సంబంధించి 2014-19 మధ్య ఏం జరిగింది, 19-24 మధ్య ఏం జరిగింది, ఎంత సహకరించారు, ఎంత వచ్చాయి, ఎవరు పోరాటం చేశారు, అప్పటి ప్రభుత్వం పోరాటం చేసిందా, ఇప్పుడు మొన్న దిగిపోయిన ప్రభుత్వం అసలు పోరాటం చేసిందా లేదా. రైట్, ఇది అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా డిబేట్లో వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి ఫణేంద్ర గారు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, ముందు డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మిథున్ రెడ్డి పార్లమెంట్ ఈరోజు వైసీపీ ఎంపీ లోక్సభలో ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. And coming to the issues of our state, sir. Special category status was promised to us during the split of our state. It was promised by both BJP and the Congress and all the other parties that day when they split our state. So we demand that special category status be given to us, and we don't believe in this package what is being given, sir. The package is like a myth, and they're just talking about 1 or 2 things which are part of AP Reorganization Act and saying this is a package. We are not acceptable for this package. And I would also like to recall that my friends from Telugu Desam Party, they spoke of a special category status from 2019 to 24. I wish they stick to the same stand, and keeping aside politics, YSR Congress Party is ready to work with all other parties including TDP for special category status in the interest of the state, sir. We demand special category status, and it can't be replaced with a package. And also the Honorable Finance Minister was talking about a Polavaram project. It is very true that Polavaram is a lifeline for our state. We'd like to know from the Honorable Finance Minister, though it is a national project, why the execution was given to the state government? For what reasons? NDA was in power. The whole issue, giving execution to the state government is sort of blunder for this project, sir. The whole project has been messed up, and it was accepted at 2014 rates, which is not at all acceptable. It's 10 years now. Who is going to bear the cost of the escalation? And one more, sir. We'd like to know the blunder, the cost escalation of the blunder which happened in the construction of the diaphragm wall. For any project, any dam to be built, upstream and downstream, there needs to be a coffer dam built, sir. A coffer dam, the purpose of the coffer dam is to prevent the flood during the construction so that the main dam doesn't get affected. But what happened in Polavaram project, the diaphragm wall, which is the foundation of the main dam, was built without the coffer dams being completed. Thereby the flood eroded the whole diaphragm wall, sir. If the project is built on this same diaphragm wall, it is going to affect the security and safety of the project, and it's going to lead to a huge catastrophe. Sir, I would like to know, since this diaphragm wall is damaged,
who is going to bear the cost of the diaphragm wall, which has to be built parallelly, which has to be constructed again, and it's going to cost thousands of crores? Is the state going to bear this or the center going to bear this? We don't accept this being put as a burden on the people of our state, sir. We also demand that land acquisition for Polo project be executed simultaneously along with the construction of the project. The delays because of these blunders should also be. రైట్, అది చాలా అంశాలు ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. మనం క్లియర్ కట్గా విన్నాము. ప్యాకేజీకి ఏమాత్రం అంగీకారం కదా, స్టేట్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. పోలవరం సంబంధించి కానీ లేదంటే స్టేట్ అమరావతి గురించి కానీ ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ముందుగా 5 ప్యానలిస్ట్ ఉన్నారు కాబట్టి నేను షార్ట్గా మీకు ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను, షార్ట్గా ఆన్సర్ చేస్తున్నానంటే సో దట్ ఏంటంటే అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్, ముందుగా వైసీపీ నేత వెంకటేష్ గారు, అంటే ఈరోజు మీ ఎంపీ ప్రశ్నించిన అంటే ఏదైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటిని చాలామంది విన్న తర్వాత ఏమన్నారంటే 5 ఏళ్లలో అసలు వీళ్ళు ఏం చేశారు, 5 ఏళ్లలో 2019-24 మధ్య వీళ్ళదే కదా అధికారం, ఎందుకు తీసుకురాలేపారు, ఇప్పుడు ఎందుకు అంత బలంగా నొక్కి ఒక్కానిస్తున్నారు, అప్పుడు సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు సాధించలేకపోయారు అనే ఒక ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు వెంకటేష్ గారు? ముందుగా పిఆర్కే న్యూస్ వారికి, వెంకట్ గారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైసీపీ పార్టీ పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు మాట్లాడిన మాటలుకి మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే 2014 నుంచి 19లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ మాకు వద్దు, స్పెషల్ ప్యాకేజీ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న తర్వాత మళ్ళీ మాకు స్పెషల్ ప్యాకేజీ వద్దని బీజేపీతో గొడవ పెట్టుకొని తెగదెంపులు చేయించిన అదంతా మీకు తెలిసిన కథే ఈ రోజు. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోండి, నేను టైం అందరూ మాట్లాడాలి కనుక. ఈ రోజు 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉన్నప్పుడు సంఖ్యాబలం ఈ రోజు తక్కువగా ఉంది. బీజేపీ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా కూటమి సహాయం ఈ రోజు కీలకంగా ఉంది కేంద్రంలో. కానీ గతంలో మా ప్రభుత్వంలో అలా లేదు. మా సీట్లతో సెంట్రల్ కి ఎటువంటి అవసరం కూడా ఆ రోజు లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు అడగడం జరిగింది, ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా వైసీపీ ప్రత్యేక హోదా రావాలనే స్టాండ్ తీసుకుంది, దాని మీదే కూడా ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు గతంలో వైసీపీ అడిగి సాధించలేకపోయిందనేమో, మరి ఒకవేళ ప్రజలు గాని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ఉండొచ్చు కదా. అందుకనే కూటమి ప్రభుత్వం ఈ రోజు దబాయించి అడగడం. వెంకటేష్ గారు బీజేపీకి సంఖ్యాబలం ఉంది కాబట్టి మేము సాధించలేకపోయారని మీరు పాయింట్ రైట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది నిజమే ఉండొచ్చు. కానీ మీకైతే ఇంకా అంటే వాళ్ళకి ఎంత సఫిషియెంట్గా ఉందో అంతకంటే ఎక్కువ మీకు అంటే స్టేట్ పరిధిలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 22 ఎంపీలు సాధించడం అంటే గొప్ప విషయం. సో మరి అసలు ఏదో ఒక 10-5 ఉంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ 22 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు. ఆ మాత్రం కూడా పోరాటం చేయలేదు, పోరాటం చేసి సాధించవచ్చు అనేది ఒక ప్రధాన రైజ్ అవుతున్న క్వశ్చన్. ఖచ్చితంగా పోరాటం అంటే అడగడం చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం జరిగింది. స్పెషల్ స్టేటస్ మీదే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. కానీ పరిస్థితులు అనుకూలించలేక మా ప్రభుత్వంలో మేము చేయలేకపోయాం. ఆ ప్రయత్నం చేస్తూ వస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఇప్పుడు 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే బీజేపీతో టైఅప్ అయి ఉన్న పార్టీ ఈ రోజు కూటమి, అంటే రాష్ట్రంలోని కేంద్రంలో కూడా కూటమి అధికారంలో ఉందంటే మన రాష్ట్రానికి కొంచెం పాటు అధికారం ఉన్న పార్టీతో టైఅప్ అయి ఉంది కనుక ఇప్పుడైనా సరే సాధించి తీరాలి, గట్టిగా సాధించాలి అనేది మా డిమాండ్. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంఖ్యాబలం లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ కాదు అన్నది నినాదం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసిన అన్యాయం. 2024 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని విడిచిపెట్టి వెంటనే వచ్చి సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. వెంకటేష్ గారు ప్లీజ్ స్టిక్ టు ది సబ్జెక్ట్ ప్లీజ్. వెంకటేష్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, వేరేది చెప్తున్నారు. రైట్, నేనేమంటున్నానంటే
కేవలం సంఖ్యాపరంగా మీ అవసరం లేదు కాబట్టి మీరు ఏం సాధించలేకపోయారా? అది ఒప్పేసుకుంటారా? అప్పుడు 2019-24 మధ్యలో ఇంక వేరే రీజన్ ఏం లేదా? పోరాటం ఖచ్చితంగా చేశాం. 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనే పాయింట్ కి స్టాండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా పోరాటం అనేది చేయడం జరిగింది, అనేక సార్లు అడగడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ మాకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా బీజేపీ కూడా అధికారంలో ఉంది కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని గట్టిగా మా గతం కూడా పార్లమెంట్ లో వినిపించే పరిస్థితి ఈ రోజు ఉంది. రైట్. టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు? వైసీపీ ఎంపీ రాష్ట్ర అంశాలు ప్రస్తావించారు. కోర్స్ ఆయన జెన్యున్గానే అడిగినప్పటికి కూడా కొన్ని పాయింట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు గత 5 ఏళ్ళు ఏం చేశారని ఏదో పాయింట్ అవుట్ చేస్తున్నారు. సరే, 2014-19 మధ్య మీరేం చేశారంటే మీరేం చెప్తారు సురేంద్ర నాయుడు గారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా BRK న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువ వైసీపీకి ఎక్కడ ఉందండి? ఇప్పుడు 2014లో మేము ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరము ఇవన్నీ కావాలనేసి అనుకున్నాము, బీజేపీతో ఉన్నాము. దాని తర్వాత ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేదానికి లేదు, కాబట్టి మీరు ఇచ్చేదాన్ని తీసుకోండి, తెచ్చేదాన్ని తెచ్చుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వాళ్ళు. సరే, మనం దాని మీదనే స్టిక్ ఆన్ అయినామంటే ఇబ్బంది పడతాం, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలా, ప్రత్యేక హోదాకు మించినటువంటి ప్యాకేజ్ వాళ్ళు ఇస్తామంటున్నారు కాబట్టి ప్రత్యేక హోదా రూపంలో ఉన్నటువంటి ప్యాకేజ్ తీసుకున్నామని మనం ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారు? ఇదే జగన్మోహన్ రెడ్డి అధికార దాహం కోసం పాదయాత్ర చేస్తూ కనపరిచిన వాళ్ళకి అందరికి ముద్దులు పెడుతూ ప్రత్యేక హోదా వచ్చిందంటే రాష్ట్రానికి నిధులు వస్తాయి, కంపెనీలు వెళ్ళు వస్తాయి, అది ఇదని మాటలు చెప్పాడు. మాటలు చెప్పినప్పుడు ఇదేదో కరెక్ట్ గానే ఉందిలే, మేము కూడా ప్రత్యేక హోదాని సాధిద్దాము అని చెప్పి మేము కూడా ఆ రోజు డిబేట్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేక హోదా కావాలని చెప్పి మేము ఏదైతే బీజేపీతో తెగ చెంపులు చేసుకొని రోడ్డు మీదకి వచ్చి మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం జరిగింది. కానీ ఆ రోజు ప్రజలు విశ్వసించాల, మమ్మల్ని విశ్వసించకుండా వీళ్ళు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినా తేలేదు, లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నారని చెప్పి మాకు ఓట్లు వేయలా. వీళ్ళకి ఓట్లు వేసి వీళ్ళని ఘనంగా 151 సీట్లు ఇచ్చి మెజార్టీలు గెలిపించారు. గెలిపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఏదైతే మాట చెప్పారో ప్రత్యేక హోదా తీసుకొస్తాను, పోలవరానికి నిధులు తీసుకొస్తాను, అమరావతిని కడతాను అని చెప్పి మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వదిలేశారు. కానీ ఒకటి మాత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనే దాన్ని పక్కన పెట్టి నాకు ప్రత్యేక హోదా కావాలి, జగన్మోహన్ రెడ్డి అనే నాకు ప్రత్యేక హోదా కావాలా, నా మీద ఉన్నటువంటి 38 కేసుల్లో ఎక్కడా కూడా జైలుకు పోయే పని లేకుండా నన్ను కాపాడండి, ఆ విధంగా ప్రత్యేక హోదా ఇవ్వండి నాకు, ఎక్కడా కూడా ఈ ప్రతిసారి నేను పర్మిషన్ అడుగుతా ఉంటాను, మీరు పర్మిషన్ ఇస్తారండి, నన్ను సత్కరించండి, నా కేసుల్లో ఏది కూడా అరెస్ట్ లేకుండా ప్రత్యేక హోదా నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రత్యేక హోదా అడిగాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగల. 23 సీట్లు 22 సీట్లు ఇస్తే మీకు మీరేం చెప్పారు అధికారంలోకి వచ్చే ముందు? 25 సీట్లు ఇవ్వండి మాకు, మేము మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పి మీరు ఆ రోజు చెప్పారు. ప్రజలు నమ్మి 22 సీట్లు ఇచ్చారు మీకు. ప్రజలు నమ్మి 22 సీట్లు ఇస్తే ఒక్క రోజైనా మీరు ప్రత్యేక హోదాను గురించి సురేంద్ర గారు ఒక మాట, వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు. ఏమంటారంటే అప్పుడు మాకు బాగా మెజారిటీ వచ్చినప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్కి సఫిషియెంట్ ఫిగర్ వచ్చింది, సరిపడా నెంబర్ కంటే ఎక్కువ వచ్చింది, కాబట్టి మేము ఏమీ అడగలేని పరిస్థితి, ఒత్తిడి తేలేని పరిస్థితి అనే పాయింట్నే ఇప్పటికీ రైజ్ చేస్తున్నారు. అందులో కూడా కొంత వాస్తవం ఉందేమో సార్. ఇప్పుడు ఒకే మాట చెప్పలే వాళ్ళు అధికారం లేక రాకముందు ఏం చెప్పారంటే ప్రత్యేక హోదా సాధిస్తాం అన్నారు. 22 సీట్లు ఇచ్చారు, 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. కానీ ఒక్క రోజు కూడా మీరు ప్రత్యేక హోదా తేలేకపోయినా కనీసం మోడీ గారి దగ్గరికి దాదాపు 2000 సార్లు తిరుగుంటారు మీరు. 2000 సార్లు తిరిగినప్పుడు కనీసం వాళ్ళు ఇస్తారు, హీరో పక్కన పెట్టు, ఒక్క రోజైనా మీరు ప్రత్యేక హోదాను గురించి మోడీ గారితో ప్రస్తావన చేశారా?
మోడీ గారు మెడలు వంచేది పక్కన పెట్టండి. ఒక్క రోజైనా నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరానికి నిధులు ఇవ్వండి అని చెప్పి మీరు మాట్లాడారా? ఎట్లా రాజధాని ఎట్లా ముంచేశారు మీరు, 3 రాజధానులని. మరి ఈ రోజు మాట్లాడుతున్నాడు ఆయన, పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాడు మిథున్ రెడ్డి గారు. పోలవరం కొంచెం ఉన్నానమ్మా, మీరు మాట్లాడినప్పుడు నేను ఓపిక అవకాశం మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏం మాట్లాడినారు, ఈ రోజు మాట్లాడుతున్నారు పోలవరాన్ని గౌరవిస్తారు, స్పిల్వే కొట్టుకొని పోయింది అని చెప్పేసి ఈ రోజు భలే చక్కగా మాట్లాడుతున్నారు. మరి 5 సంవత్సరాల్లో కనీసం మీరు పోలవరంలో ఒక తట్ట మట్టేశారా, ఒక ఇటుక పెట్టారా? నాశనం చేసేసారు కదా మీరు. రివర్స్ టెండరింగ్ పేరుతో మీరు పోలవరాన్ని పూర్తిగా సురేంద్ర గారు ఒక్క రోజు కనీసం రాయన్న వేశారా మీరు? సురేంద్ర నాయుడు గారు, సరే మీరు చెప్పిన మాటల్ని కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. మీరు చెప్పిన మాటలే వాళ్ళు చేయలేకపోయారని యాక్సెప్ట్ చేద్దాం, కొద్దిసేపటికి డిబేట్ వరకు యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు మీ ప్రభుత్వమే, ఇక్కడ మీ ప్రభుత్వం, అక్కడ మీ ప్రభుత్వమే. ఇప్పుడు సాధించగలరా? ఏదైతే ఇప్పుడు ఆయన మిథున్ రెడ్డి గారు ప్రస్తావించారు అంశాలు మొత్తం కూడా, వాటిని మీరు సాధించగల పరిస్థితి ఉందా? హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు హానెస్ట్ గానే చెప్తా, నేను ఎప్పుడు మాట్లాడినా హానెస్ట్ గానే మాట్లాడతా. లోపల ఒకటి బయట మాట్లాడే క్వశ్చనే లేదు తెలుగుదేశం పార్టీ సురేంద్ర నాయుడు స్పెషల్ గా. ఈ రోజు పోలవరాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, రాజధాని కంప్లీట్ చేస్తాం. అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాను మించినటువంటి ప్రత్యేక ప్యాకేజీని సాధిస్తాం. ఈ రాష్ట్రానికి డబ్బులు కావాలి, అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి. ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజ్ మనకి ఏ రూపంలో అయినా సరే మనకు డబ్బులు కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి కంపెనీలు రావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలా. అదే స్టాండ్ మాది. ప్రత్యేక హోదా ఎవరికి ఈలేము అని వాళ్ళు అంటున్నారు. ప్రత్యేక హోదా ఎవరికి ఈలేము, నీతి ఆయోగం ఉందన్నప్పుడు మనకు లేని దానికోసం కొట్లాడి వచ్చే నిధులను కూడా ఎందుకు వదులుకోవాలా? కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాను మించినటువంటి ప్యాకేజీ సాధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. రైట్ సైదా గారు, ఈ రెండు ప్రభుత్వాలను ఏ విధంగా చూస్తారు? అఫ్ కోర్స్ అప్పుడు 2014-19 ఏం జరిగింది, 19-24 మధ్య ఏం జరిగిందో కూడా మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు అధికారంగా దూరంగా ఉన్నప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? వెంకట గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా సురేంద్ర నాయుడు గారు, వైసీపీ నాయకురాలు సోదరి వెంకటలక్ష్మి గారు, అలాగే బీజేపీ నాయకులు మహేంద్ర గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు వెంకట గారు, గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి, రాష్ట్ర విభజన అయిన కాడి నుంచి మనం అనేక డిబేట్లో ప్రత్యేక హోదాని ప్రస్తావిస్తూ ఉన్నాం. అయితే 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు ఈ డిబేట్ నిర్వహించుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ప్రధానంగా ఈ 2 పార్టీలు గతంలో 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, అలాగే 2019 తర్వాత మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ 10 సంవత్సరాల కాలంలో తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్ర హక్కుల్ని బలిపెట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెబుతా ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి మరి అనేకమైనటువంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ మరి చేర్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయితే మనం ఒకసారి గమనించాలా, ఈ 2 పార్టీలు కూడా మోడీ గారి ప్రాపకం కోసం మరి ఏ విధంగా తహతలాడాయో మనం చూసాం. చంద్రబాబు గారు కూడా ఆ రోజు మోడీ గారితో కలిసి ఎన్నికల్లో ప్రయాణించాడు. 2014 నుంచి 2018 దాకా. 18లో డిఫర్ అయ్యి ఆయన బయటకు వచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అధికారం ఇవ్వండి, నేను మోడీ మెడలు ఉంచుతానని చెప్పి ఆయన కూడా రాష్ట్రం మొత్తం తిరిగి దీక్షలు, సభలు పెట్టి అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి గందరగోళంగా ఆయన పెద్ద బిల్డప్ ఇచ్చి నాకు అధికారాన్ని కట్టబెట్టమని చెప్పి ఆయన పెద్ద మాటలు మాట్లాడాడు. సరే, చంద్రబాబు చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మి మరి ఓట్లు వేశారు. అయితే ఆయన కూడా తన యొక్క వ్యక్తిగత విషయాలు, తన యొక్క కేసులు ఇవి ప్రస్తావించటమే తప్ప
రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడినటువంటి పాపాన బోల పార్లమెంట్ లో ఎన్నిసార్లు ఎందుకంటే సైదా గారు అవకాశాలు వచ్చాయి సైదా గారు వెంకట్ గారు. ఆయన చాలాసార్లు 2019-24 మధ్య చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు, చాలాసార్లు చాలా కేంద్ర మంత్రులు కానీ మోదీని కానీ చాలాసార్లు కలవడం జరిగింది. కలిసిన ప్రతిసారి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదా రాష్ట్రాంశాల గురించి? అంటే ఏమంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 64 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. 64 సార్లు వెంకటేశ్వర స్వామి పట్టం ఇవ్వటం, లడ్లు ఇవ్వటం, శాల్వా కప్పటం. అంతకు మించి ఎప్పుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నట్టుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఢిల్లీలో? లేకపోతే అసెంబ్లీలో ఇదిగో ఈ అంశం మీద మేము మోడీ గారిని కలిసి మాట్లాడామని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా? ఆయన కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ లేదా పార్లమెంట్ సభ్యులు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా? ఎందుకంటే ఈ యొక్క వీళ్ళకి పార్లమెంట్లో అనేకమైనటువంటి అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే దాదాపు 120 సార్లు పార్లమెంట్ లో వీళ్ళని నిలదీసేటటువంటి అవకాశం వచ్చింది మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని. కానీ వీళ్ళు బేషరతుగా నిస్సిగ్గుగా మోడీ గారు పెట్టినటువంటి, బీజేపీ పెట్టినటువంటి అన్ని యొక్క బిల్లులకి ఆమోదం తెలిపి జేగొట్టినటువంటి నాయకులు వాళ్ళు. ఈ రోజు కుంభకర్ణుల్లాగా 5 సంవత్సరాల తర్వాత మనం నిద్ర మేల్కొని మేమే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఉత్తర కుమారుల్లాగా మిథున్ రెడ్డి మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిజంగా ఇది ప్రజలు ఇంకా ఎంతకాలం మీరు మోసం చేస్తారు? మరి గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. మనం చూసాం. వెంకన్న పాదాల సాక్షిగా ఏం చెప్పాడు? నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి తర్వాత నీతి ఆయోగ్ పేరుతోటి దాన్ని పక్కన పెట్టినటువంటి విషయం. అలాగే మరి రాజధాని నిర్మాణానికి ఆయనే స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసి మనం చూసాం. చారెడు మట్టి గుప్పెడి మట్టి చారెడు నీళ్లు ఇచ్చి నేను మరి దేశ రాజధాని తలదన్నే, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తా అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో నాటకం ఆడితే కిమ్మనకుండా ఉన్నటువంటి మోడీ ఈ రోజు ఈ దేశ ప్రజలు నమ్ముతారా? మీరు గమనించండి. ఎందుకంటే మోడీ గారు నమ్మకపోవడానికి గల కారణాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఎందుకంటే వామపక్షాలు కాంగ్రెస్ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే వైసీపీ కానివ్వండి, ఈ 3 కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నటువంటి పరిస్థితిలో మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆయన వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు పదే మాది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవ్వండి, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని. ఎక్కడ మీకు ఇప్పుడు డబుల్ గా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇచ్చారు? మీరు మన బడ్జెట్ లో ఏమిచ్చారు? ఒక్క పైసా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పైసా ఇచ్చారా? దానికి కూడా అతిగతి లేదు. అసలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులు కేటాయించకుండా ఉత్తమ మాటలు చెప్పి ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు మీరు? కాంగ్రెస్ నుంచి వెంకట గారు ఇప్పుడు కానీ ఈ రాష్ట్ర ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ తోడేళ్ల నాటకాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సందర్భంలో అన్ని పార్టీలతో కలిసి రాష్ట్ర విభజన చేసిందో ఆ యొక్క హక్కులు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము ముందుండి పోరాడబోతా ఉన్నాం. త్వరలోనే ఉద్యమానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టోల్ గేట్లని నిర్బంధించి మోడీ మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వెంకట గారు, కోటేశ్వర గారు, మీరు ఈ పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నారు. అంటే ఈ మొత్తం అల్టిమేట్గా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు కావచ్చు, నిధులు కావచ్చు, విభజన సమస్యల పరిష్కారం కావచ్చు, ఇవైతే ఇంకా అన్సాల్వ్డ్గానే ఉన్నాయి. వీటిని ఎవరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లేదా పార్టీ కూడా చిత్తశుద్ధితోటి వ్యవహరించలేదు. అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. అందుకని ఈ 2 పార్టీలు ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాయి. 2 పార్టీలు కూడా విఫలమయ్యాయి అనేది ముందుగా చెప్పాలి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి తరంలో సీఎంగా ఉండగా ప్రత్యేక హోదా ఇవ్వను అన్నప్పుడు వెంటనే బీజేపీతో తెగతింపులు చేసుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ఆ తర్వాత అనంతర పరిణామాల్లో బీజేపీతో తెగతింపులు చేసుకొని అప్పుడు ఢిల్లీలో ధర్నా అనేటువంటి ఒక ప్రహసనప్రాయమైనటువంటి ఆందోళన చేశారు. అందుకనే ఆ ప్రహసనాన్ని
జనం అర్థం చేసుకున్నారు కనుకనే ఆ రోజు ఆ పార్టీని ఓడించారు, జనం నమ్మలేదు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు. అదే మిథున్ రెడ్డి గారు ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు గట్టిగా డిమాండ్ చేసి మోడీ సర్కార్కి వ్యతిరేకత తెలిపినటువంటి ఉదంతం ఒకటన్నా ఉందేమో ఎందుకు చెప్పమనండి. లోక్సభలో అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు, ఓకే. మరి రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు. ఎందుకని పనిగట్టుకుని వెళ్ళి మద్దతు ఇచ్చి ఆ బీజేపీ సర్కారు యొక్క పరువుని ఎందుకు కాపాడారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అందుకని మేము ఈ ఓటింగ్ లో పాల్గొనము, దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాము అని ఎప్పుడైనా వైసీపీ ప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడారా? మాట్లాడలేదు. పోనీ ఒక నిరసన ప్రదర్శన లేదా జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు ధర్నా ఏమన్నా చేశారా? అది చేయలేదు. మేము ప్రతిసారి వెళ్ళి అడుగుతూనే ఉంటాం అని చెప్పేసి చెప్పారు తప్ప అడిగింది లేదు, దానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదు. రెండోది, మిథున్ రెడ్డి గారి ఉపన్యాసంలో అసలు నేషనల్ ప్రాజెక్టు పోలవరం రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నాడు. 5 ఏళ్ల పాటు మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇది మాకొద్దు, మేము కట్టలేము, ఇది మాది కాదు, మీరే తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు? లేదా పార్లమెంట్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు? అప్పుడేమో రివర్స్ టెండరింగ్, పొదుపు చర్యలు అది ఇది అని చెప్పేసి అప్పుడు నాటకం ఆడారు. ఆ పొదుపు చర్యలు లేవు, ఆ రివర్స్ టెండరింగ్ లేదు, మొత్తం దాన్ని పూర్తి చేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. వీళ్ళ మాటల్ని జనం ఎట్లా విశ్వసిస్తారు? వీళ్ళ క్రెడిబిలిటీ ఏముంది అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. అందువల్ల ఇప్పటికైనా పోనీ అయిపోయింది, ఇప్పటికైనా వీళ్ళ మాటల్లో చిత్తశుద్ధి ఉందా? ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నారు, 15 మంది మేము ఉన్నాము, మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఏ నోటితో చెప్తారండి? ఎట్లా చెప్తారు? మా రాష్ట్రానికి అన్యాయం చేశారు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనేటువంటిది ఆ ప్రకటన చేసేటప్పుడు వాళ్ళకి బుర్రలో ఉండదు. అప్పుడు అంటే అప్పుడేమో ఆ విధంగా మాట్లాడతారు, ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడతారు. అందుకనే క్రెడిబిలిటీ, విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు నిరూపించుకున్నాయి. ఇక వర్తమాన విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? ప్రత్యేక హోదా కాకపోయినా ప్యాకేజీ గురించి, పోలవరం గురించి, అమరావతి గురించి మాకు బీజేపీ కేంద్ర పెద్దలు హామీలు ఇచ్చారు అని చెప్పారు. మరి ఏమైనా హామీలు? బడ్జెట్ ప్రవేశపెట్టారు, అమరావతికి అప్పు ఇప్పిస్తా ఉన్నారు తప్ప ₹1 గ్రాంట్ లేదు. పోలవరం గురించి మీరు పూర్తి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టి కేటాయింపులు చేసి అన్ని అయిపోయిన తర్వాత మళ్ళా మంత్రివర్గ సమావేశం పెట్టి మాకు 12,000 కోట్లు వెంటనే అడ్వాన్స్ గా ఇవ్వాలి అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత హడావిడిగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ అడిగారు. అంటే ముందు తెలియదా వీళ్ళకి? బడ్జెట్ ముందు ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్రానికి కావాల్సింది ఏమిటో రావాల్సింది ఏమిటో ముందు తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? 40 years ఇండస్ట్రీ కదా. అప్పుడేమో అడగకుండా అంతా అయిపోయిన తర్వాత మళ్ళా కేబినెట్ తీర్మానం పేరుతో, అసలు కేబినెట్ తీర్మానం అవసరమే ఉంది? కేంద్ర ప్రభుత్వము మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణం మాదే, ప్రాజెక్ట్ మాదే అని చెప్పిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కి అనుమతించండి, లేకపోతే ప్యాకేజీలు అనుమతించండి, ఇవన్నీ ఈ పెనల్టీ ఏంటి? అందుకనే ఇప్పుడు రెండోసారి కూడా ఇప్పటి వరకు గడిచినటువంటి ఈ కొద్ది కాలంలోనే చిత్తశుద్ధి అనేటువంటిది కనపడటం లేదు. పోనీ ప్యాకేజ్ ఏమైనా సాధించారా? ఇప్పుడు జీరో. ఏం ప్యాకేజ్ ఇచ్చారు? 62,000 కోట్లు బీహార్కి వివిధ పథకాల కింద ప్యాకేజీ కింద ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? తెలుగుదేశం ప్రతినిధులు చెప్పమనండి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, విభజన హామీలలో ఉన్నాయి తప్ప మాకు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని. మరి ఏం మాట్లాడారు? ఏమి ఒప్పందాలు చేసుకున్నారు ఎన్నికలకు ముందు రహస్యంగా? ఏమి సాధించారు? రైట్. ఇప్పుడు వచ్చేసరికి ఏమి సాధించబోతున్నారు? కోటి చివరి ఒక్క నిమిషం చెప్తాను. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి
అది 2019లోనే దాని కాస్ట్ 55,000 కోట్లకు పెరిగిందని టెక్నికల్ అసిస్టెన్స్ కమిటీ దాన్ని రికమెండ్ చేస్తూ సిఫార్సు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆమోదించమని ఒక్కనాడైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారా? పోలవరం ప్రాజెక్టు గురించి మిథున్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడారా? 5 ఏళ్ళు నిద్రపోయారు, నోటికి తాళాలు వేసుకున్నారు. బీజేపీ కేంద్ర బీజేపీ అయినా ఆ ప్రాజెక్ట్ మాది, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ విపరీతంగా పెరుగుతూ ఉంది, మీరు ఎందుకు కట్టరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిందా? ఎవరికీ పట్టలేదు, ఎవరికీ పట్టలేదు. అటు వాళ్ళు పట్టించుకోలేదు, ఇటు వీళ్ళు పట్టించుకోలేదు. అది కొండలాగా పెరిగిపోతుంది కాస్ట్. ఇప్పుడు దాని కాస్ట్ 2019 తర్వాత ఇప్పటి వరకు చూస్తే మరొక 25,000 30,000 అంటే దాదాపు 55-80 లక్ష కోట్ల దాకా పెరిగింది. లక్ష కోట్ల దాకా పెరిగినటువంటి దాని గురించి 3 ఏళ్లలో పూర్తి చేస్తాము, 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే ఎట్లా చేయాలి? సంవత్సరానికి 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఇప్పుడు ఇవ్వకపోయేట్లయితే ఇంకొక ఏడాది వెనక్కిపోతుంది అంటున్నారు. డయాఫ్రమ్ వాళ్ళకి అది ప్రకృతి రీత్యా కొట్టుకుపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం ఏంటి? బాధ్యత కాదా వాళ్ళ ప్రాజెక్టుకి? కట్టడానికి వీళ్ళు తీసుకున్నారు బాధ్యత, ఏదైనా జరిగితే వాళ్ళే చేయాలి. అందుకని ఇది ఒక పెద్ద నాటకం లాగా ఉంది అనేది మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. 2 పార్టీలకి చిత్తశుద్ధి లేదు. మిథున్ రెడ్డి గారి వాళ్ళు మాట్లాడిన దానిలో చిత్తశుద్ధి లేదు ఆయనకి. ఆయన అధికారంలో ఉన్నప్పుడేమో ఏం మాట్లాడరు, ఏం ప్రశ్నించరు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి, ఏం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 5 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను అడగటం కాదు, ఇది రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర అంశాలపైన, రాష్ట్ర ఏపీ సంబంధించిన విభజన సమస్యలు, వాటికి సంబంధించిన గత ప్రభుత్వాలు ఏం చేశాయి, మొన్న దిగిపోయిన ప్రభుత్వం ఏం చేసింది, ప్రజెంట్కి ఏం జరుగుతుందనే దాని మీద మనం చర్చిస్తున్నాం. బీజేపీ నుంచి ఫణేంద్ర గారు రిపీటెడ్గా మీరు చెప్పేది ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది, కింద అంటే రాష్ట్రంలోనూ మనమే, సెంట్రల్లోనూ ఒకే ప్రభుత్వం అయితే గ్రోత్ ఈజీగా ఉంటుంది అని బలంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది, రిపీటెడ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మొన్న కేటాయింపుల సమయంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వివరించిన టీడీపీతో అంటే ఈ టీడీపీ జేడీయూ రెండు కూడా బలంగా కొంత ఫణేంద్ర గారికి టెక్నికల్ ఇష్యూ వల్ల అందుబాటులో లేరు. వెంకటలక్ష్మి గారు, నిజంగా మీరు అంటే స్టేట్లో వెల్ఫేరు అభివృద్ధి ఎలా ఉన్నా సరే ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద కనుక గట్టిగా పోరాటం చేసి ఉంటే మీరు 11 సీట్లకు పరిమితం అయి ఉండేవాళ్ళు కాదనేమో. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వల్లే ఆంధ్ర రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది. వైసీపీ పార్టీ వచ్చిన వెంటనే కూడా ప్రతిసారి కూడా ప్రత్యేక హోదా మీద ఫైట్ చేసింది. ఇందాక నాయుడు గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఏంటంటే వైసీపీ పార్టీకి మాట్లాడే నైతిక విలువలే లేవని. నైతిక విలువలు లేని పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ ముందు మేనిఫెస్టో ఇస్తుంది, తర్వాత మేనిఫెస్టో ఎత్తేస్తుంది, అది మొన్న కూడా తెలిసిన విషయమే. ఆయన చెప్పేది ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ తెస్తాం, మేము ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి మేము డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో చాలా వరకు నిజాలు ఉన్నాయి, అవి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలని తొంగలో తొక్కే ప్రతిసారి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉంది. ఈ రోజు అడగాల్సిన పరిస్థితిలో ఉండి కూడా లాస్ట్ 5 years వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతిసారి మోసగిస్తూ అన్నది ఓకే కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. మరి 2019-24 మధ్య ఆ పీరియడ్లో మీరు ఏదైనా సాధించుంటే ఆ పేరు ఆ అపవాదు మీకు కూడా వచ్చి ఉండేది కాదు కదా. అసలు మేధావి విజనరీ అనే తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నారు రాష్ట్ర విభజన సమయంలో. ఎందుకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, వీళ్ళకి అనుభవం ఉంది కదా అని చెప్పి వచ్చిన వెంటనే అధికారంలోకి రాగానే వెంటనే ఊసర వెళ్ళిలాగా రంగు మార్చేసి రాష్ట్రాన్ని మోసం చేసే విధంగా ఓటుకు నోటు కేసు దొరికిపోయి ఇంకేదంతా చెప్పడానికి టైం లేదు. కాబట్టి ఇదంతా మీకు తెలిసిన విషయమే, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడని చెప్పేసి. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు, మాకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకు 2 సంవత్సరాలు కరోనాతో అయిపోయింది. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు అడగడం కూడా జరిగింది. వీళ్ళు ప్రతిసారి కేసుల గురించి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు విన్నారా? పక్కనే ఉండి కేసుల గురించి మాట్లాడి
ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి వెళ్ళలేదా? కేసులు ఎవరికి లేవని అస్తమానం కేసులు అని మీరు మాట్లాడొద్దు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు చెప్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని అసలు ఈ దుస్థితి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన అడ్డంగా చేసి మరి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఆ రోజు మీరు ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండుండేది కాదు. తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా పార్టీ కూడా సాధించాల్సిన అడగాల్సిన అవసరం లేదు. వెంకటలక్ష్మి గారు విషయం తెలియకుండా మీరు మాట్లాడొద్దు. వెంకటలక్ష్మి గారు విషయం తెలియకుండా మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు కాదా? రాష్ట్ర విలీన అంశాలకు సంబంధించి అన్ని అంశాలని జోడించడం జరిగింది. ఇప్పుడు అమ్మా మీరు మీ నాయకుడు కూడా లెటర్ ఇచ్చాడు రాష్ట్ర విభజన కోసం. కాదు, మీరు అబద్ధాలు మాట్లాడతారు ఎందుకు? ఇంకా ప్రజలు ఓడించినా మీకు ఇంకా మనస్తత్వం మారలేదు. మిమ్మల్ని ప్రజలు చిత్తుగా ఓడించినా, మీరు 11 స్థానాలకు మీకు దిగజారినా మీరు ఇంకా కాంగ్రెస్ మీద పడి ఏడుస్తారు ఎందుకమ్మా? మీరు ఇంకా కాంగ్రెస్ మీద పడి ఏడుస్తారు ఎందుకు? కాంగ్రెస్ మీద పడి ఏడవడం కరెక్ట్ కాదు. మీ ఏడు మీద మీరు ఏడవండి, కాంగ్రెస్ మీద పడి ఏడవబాకండి. 3 ఎలక్షన్లు రాష్ట్ర విభజన తర్వాత మీరు పోటీ చేస్తే మీరు ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పార్టీ డైవర్ట్ అవుతుంది, ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఈ రోజు ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం సాధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మీకు అధికారం వెంకటేష్ గారు 2014-19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నమ్మలేదు కాబట్టి 2019లో బుద్ధి చెప్పారంటున్నారు. ఓకే, మరి 2019-24 మధ్య మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి 2024లో బుద్ధి చెప్పారా జనాలు, అంతేనా? మాకు ప్రత్యేక హోదా గురించి మాత్రమే కాదు, ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద కట్టుబడి ఉంది. వైసీపీ పార్టీ ప్రత్యేక హోదా సాధించడానికి గ్రౌండ్ లో ఆ ఫలితాలు ఉండుంటే వెంకటేష్ గారు మీరు చెప్పిన విధంగా, వెంకటేష్ గారు మీరు పోరాటం చేసిన విధంగా మీరు పోరాటం చేసి ఉంటే, ఆ ఫలితాలు కనుక గ్రౌండ్ లో ఉండి ఉంటే, జనాలకు కనిపించుంటే మీ పరిస్థితి అంత దారుణంగా తయారయ్యేది కాదు. వెంకటేష్ గారు సాధించే దమ్మున్న లీడర్ ఆయన తప్ప కేసుల గురించి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. అది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంగు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అన్న మాట తప్పే. రైట్ సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు వీళ్ళు ఆడిన మాట తప్పము, మేము అదేంది ఏం చెప్తారు ధర్మరాజు లేకపోతే ఇంకేదో చెప్పుకుంటున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి, వెంకటేష్ గారు మాట్లాడినారు కదా, ఉన్నానమ్మా కొంచెంసేపు. మీరు మాట్లాడేటప్పుడు నేను అర్థం మాట్లాడాలా, కొంచెం ఉండాలమ్మా మీరు ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు, ఎట్టొచ్చారు? 2014లో మేము తేలేదనే కదా మీకు ఇచ్చారు అధికారము. 2019లో మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు? ఈ మాట చెప్పే కదా ప్రతి అడ్డమైన కనపరిచినోడికి అందరినీ పిలిచి కాలేజీల్లో పోయి మీటింగులు పెట్టి సభలు ఏర్పాటు చేసి నేను ప్రత్యేక హోదాను సాధిస్తాను, మోడీ మెడల్ వంచుతాను, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కదా అధికారంలోకి వచ్చారు మీరు. మరి మీరు 5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా ఒక మాట మాట్లాడలేదు మీరు. ఏమన్నా అడిగితే మాకు మెజారిటీ రాలేదు, వాళ్ళకు బీజేపీకి మెజారిటీ వచ్చింది అంటారు. బీజేపీకి మెజారిటీ వచ్చినా కూడా కనీసం మీరు పోరాటం అయినా చేశారా? అంతకు ముందు ఉన్నది కూడా మీకు 4 సీట్లే కదా. 4 సీట్లు ఉన్నప్పుడు మీరు ప్లే కార్డ్ పెట్టుకొని నిలబడుకుంటారు కదా. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉండేటప్పుడు రాష్ట్రంలో మీ విజయసాయి రెడ్డి మీరందరూ కూడా గాంధీ బొమ్మ కాడ పోయి నిలబడుకొని ప్లే కార్డు పెట్టుకొని తాటిమాని లాగా చూపించారు కదా ప్రత్యేక హోదా అని. మరి మీరు అధికారంలో ఉండేటప్పుడు చూపించచ్చు కదా ప్రత్యేక హోదా అని. మరి ఎందుకు చూపించలేదు? కొంచెంసేపు ఓపిక వినండి అమ్మా ప్లీజ్, మధ్యలో మాట్లాడదు తల్లి. మరి చూపించుండొచ్చు కదా. సురేంద్ర గారు మళ్ళా మేము ఏం సాధించినామో అని అడుగుతున్నారు. మేము 5 సంవత్సరాలలో ఈ ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీలు తీసుకొచ్చామో మీరు లిస్ట్ చెప్తా పెన్ పేపర్ ఎత్తుకోండి, నోట్ చేసుకుందరు. అదే విధంగా పోలవరాన్ని 72% కంప్లీట్ చేశాం, రాజధానిని కట్టాం. అదే విధంగా ఏదైతే హైవే రోడ్స్ ఉన్నాయి ఇవన్నిటినీ కూడా చేశాం. మీరు 5 సంవత్సరాలలో పోలవరం 72% మేము కడితే మీరు 5 సంవత్సరాలు 1% అయినా పోలవరాన్ని కట్టారా?
లేదు ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా మీరు మాట్లాడినారా? మేమేడ కాలు పట్టుకునే సంస్కృతి లేదు అంటారు. ఇదే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన మోడీ గారు వస్తే ప్లీజ్ 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 కాలు కొంచెం పట్టుకొని అని అడిగింది ప్రపంచం అందరూ చూశారు కదా. ఆయన కూర్చుంటే కూడా కాళ్ళు పట్టుకునేదానికి అడుక్కునేది చూశారు కదా ప్రపంచం అంతా. మీరు అవి మర్చిపోతే ఒడవరో చెప్తారు, సురేంద్ర గారు రాయలసీమలో చెప్తారు, పెద్ద సామెత ఒకటి చెప్తారు, గురి కిందికి వెనక నలుపు తెలియదంట. ఆ విధంగా సరే సురేంద్ర గారు నా మాట వినాలి, మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. సురేంద్ర గారు, సరే వైసీపీని ఏం సాధించలేకపోయింది, చేయలేకపోయారు, మాట అప్పుడు ఎన్నికల ముందు చెప్పి మెడలో వంచి తీసుకొస్తామని చెప్పి తేలేకపోయారు కాబట్టి వాళ్ళు బుద్ధి చెప్పారు అంటూ ఉన్నారు. సరే ఇప్పుడు మీరు ఎందుకు మీరు కావచ్చు, మీ కూటమి నేతలు కావచ్చు, ప్రత్యేక హోదామై స్టిల్ ఇప్పుడు కూడా మీరు అంత స్టాండర్డ్గా కన్ఫర్మ్ ఒక స్టాండర్డ్ ఉన్న మాట ఎందుకు మాట్లాడలేదు? ఓపెనింగ్ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? మేము 2019 ఎన్నికలకు పోయేటప్పుడు ప్రత్యేక హోదా నినాదంతో మేము పోయినాం, వైసీపీ పోయింది. ఆ రోజు మమ్మల్ని 23 సీట్లకు పడగొట్టేశారు, 3 ఎంపీ సీట్లకు పడగొట్టారు. వీళ్ళకు 151 సీట్లు ఇచ్చారు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. వీళ్ళు సాధించలా. మేము మొన్న ఎన్నికలకు పోయేటప్పుడు మేము ప్రత్యేక హోదా కంక్లూడ్ చేయాలి, త్వరగా సమయం మించిపోతుంది. ప్రత్యేక హోదా మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదనే మేము మాట్లాడాము. అంటే ఇంకా రానట్టేనంటారా సురేంద్ర నాయుడు గారు? మీరు చెప్పేదాని అర్థం, మీరు చెప్పేదానికి ఇండైరెక్ట్ గా ఇంక లేదు, గతంలో మీ పార్టీ అధినేత చెప్పినట్టు ముగిసిన అధ్యాయంగానే భావించాలా హోదాని, ప్రత్యేక హోదాని? మీరు ఆ సెన్స్ వచ్చేలా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం టైం ఏమండి, త్వరగా కంక్లూడ్ చేయాలి. ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా విభజించే రోజు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించే రోజు సోనియా గాంధీ గారు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు అన్ని పార్టీలకు కూడా, ఈ రాష్ట్రంలో ఉండే ఆ పార్టీలకు అన్నిటికీ. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప మీరు ఏదైనా అడగండి, మీకు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడగండి, నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఆ రోజు మన వాళ్ళందరూ కూడా మభ్య పెట్టేదానికి, ప్రజలను మభ్య పెట్టేదానికి ఇవేమి అడగకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని భజన చేశారు. వాళ్ళు అనుకున్న మాట ప్రకారం విడదీసి అడబారేశారు. మనం అడిగింది మనం ఆ రోజు సాధించున్నాను. అడుగుంటే మనకి ఇది కావాలని ఉంటే ఆ రోజు సోనియా గాంధీ ఖచ్చితంగా ఇచ్చే తీరుంటది. మాకు ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని ఉంటే చచ్చినట్టు ఇచ్చి తీరుంటది. ఆ రోజు మన వాళ్ళు ఎవరు అడగల. అందరూ కూడా మన వాళ్ళు ఏమో దోష అంటారేమో అని చెప్పి అందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. అంతే. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏ రాష్ట్రానికి లేదు అంటున్నారు. రాని ప్రత్యేక హోదా కోసం మళ్ళా మేము ప్రజలను మోసం చేసి ప్రత్యేక హోదా అని మేము భజన చేయలేము. ప్రత్యేక హోదాను మించినటువంటి ప్యాకేజీ సాధిస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలన్నింటినీ కూడా నెరవేర్చి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసేదానికి కేంద్ర సహకారాన్ని తీసుకొని ముందుకు పోతాం. రైట్. సైదా గారు, అవునన్నా కాదన్నా రాష్ట్ర విభజనలో ఏపీకి ఇటువంటి పరిస్థితి రావడానికి ఖచ్చితంగా మీ పార్టీ భాగస్వామి కూడా ఉంది. సైదా గారు, ఇది నిజం కాదా? సైదా గారు, వెంకట గారు, ఎందుకంటే ఆ రోజు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు లెటర్లు ఇచ్చిన దాని మేరకు, ఎందుకంటే ఆ రోజు బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం చేయటం, అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ఉన్నటువంటి సందర్భంలో ఆయన కూడా తెలంగాణను ఇవ్వకొడితే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆయన లెటర్ ఇవ్వటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆయన మాట్లాడటం. ఎందుకంటే తలా పాపం తిలా పిడికడు అన్నట్టుగా ఈ రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల పాత్ర ఉంది. అందాక సురేంద్ర నాయుడు అని చెప్పినట్లుగా మన రాష్ట్రానికి రాష్ట్ర విభజన సందర్భంగా ఏమేమి కావాలో అవన్నీ అడగకుండా పెద్ద డ్రామా వేసి ఈ రాష్ట్ర విభజనలో మరి ఏ విధంగా ఇబ్బంది పడ్డామో మనం చూసాం. అయితే ఇబ్బంది పడ్డ తర్వాత కూడా చంద్రబాబు గారు కానివ్వండి, అలాగే ఈరోజు వైసీపీ కానివ్వండి, ఈ 2 పార్టీలు కూడా ఆ రోజు మరి మోడీ గారికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టినటువంటి విషయం ఈరోజు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. అసలు ఈ 2 పార్టీలకు కూడా ఈ యొక్క
అంశం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే ఏఐసిసి ప్లీనరీ సమావేశంలో కూడా దీని మీద తీర్మానం చేశాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పాం. ఎందుకంటే ఏఐసిసి ప్లీనరీ సమావేశంలో చెప్పాం. కానీ మరి దేశ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా మీకు అవకాశం లేదు. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. అయితే సైదా గారు, మా దేశ ప్రజలే కాదు, మీరు ఏదైతే హామీ ఇచ్చారో మేము కేంద్రంలో అధికారంలో రాలేకపోయాం వెంకట్ గారు, ఎందుకంటే అధికారంలో రాలేకపోయాం. అదే దేశ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అంత క్లియర్ గా చెప్పినా సరే రాష్ట్ర ప్రజలు కూడా మీకు అవకాశం ఇవ్వలేదు. కనీసం ఒక్క సీట్లో కూడా ప్రాతినిధ్యం కనిపించే అవకాశం కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో, స్టేట్ లో. ఏమండి, రాష్ట్రంలో అధికారంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా మీదే సంతకం పెడతామని చెప్పి రాహుల్ గాంధీ ఖరాఖండిగా చెప్పాడు. ఈ రోజు చూశారు, ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా బడ్జెట్ మీద ఈ రోజు పార్లమెంట్ లో ఏ విధంగా దరదరలాడించారో మీరు చూశారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాహుల్ గాంధీ ఈరోజు చుక్కలు చూపించాడు. ప్రధానమంత్రి కూడా సమావేశం నుంచి బయటకు పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు రాజధాని నాయకుల్లాగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఇలాంటి పార్టీలు ఆ మోడీని నమ్మి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టొద్దు. మేము ఒకటే కోరుతాను, ఎందుకంటే పక్క రాష్ట్రం ఉంది తమిళనాడు, వాళ్ళ రాష్ట్ర స్వప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకమవుతాయి. అందరూ ఏకధాటిగా నిలబడి రాజకీయాలకు అతీతంగా వాళ్ళ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఉద్యమిస్తారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో మీ గినక దమ్ము, ధైర్యం, చేవ, సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి త్వరలో చేపట్టే ఉద్యమంలో మీరంతా కలిసి రండి. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్ర హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడిద్ది. మీరు చేతనైతే మీరు రమ్మని చెప్పి నేను మీ ద్వారా, మీ బీఆర్కే ఛానల్ ద్వారా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు కాకమ్మ కబులు చెప్పొద్దు. రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయొద్దు. మీ స్వప్రయోజనాల కోసం మీరు ఈ రాష్ట్రాన్ని మోడీకి పనంగా పెట్టొద్దు అని చెప్పి నేను మీ ద్వారా క్లియర్ గా కోరుతా ఉన్నా. త్వరలోనే శ్రీమలమ్మ గారి నాయకత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం. ప్రత్యేక హోదా అంశాన్ని జనాల్లో తీసుకెళ్తానికి ప్రత్యేక హోదా తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్ కోటేశ్వర గారు, సరే ఇప్పుడు ఇక్కడ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే బీజేపీ చెప్తూ ఉందో, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే జనరల్గా అభివృద్ధి జరుగుతుందని, సో అదే ప్రాస్పెక్ట్ అదే ఇక్కడ నిజంగా ఉంది, ఏపీలో ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రానికి కావాల్సిన అంశాలు మొత్తం వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉత్తరప్రదేశ్ లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, బీహార్ లో ఉంది. మరి అక్కడ బీజేపీ ఎందుకు ఓడిపోయింది మన ఎన్నికల్లో? అందుకని డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎవరైనా ఆ బీజేపీ వాళ్ళు కబుర్లు చెప్పుకోవచ్చు, కానీ మరి ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఓడిపోయింది కదా. మణిపూర్ లో ఉన్నటువంటి 2 సీట్లని అక్కడ అధికారంలో ఉంది పార్టీ, 2 సీట్లు పోయినాయి. కనీసం ప్రధానమంత్రి మణిపూర్ వెళ్ళినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది ఒక బోగస్. డబుల్ ఇంజిన్ సర్కార్ వలన అదనంగా వచ్చేది ఏమీ లేదు అనేటువంటిది ముందు అర్థం చేసుకోవాలి జనం. ఎవరైనా వాటి మీద భ్రమలు పెట్టుకుంటే అది వాళ్ళ కర్మ తప్ప మనం ఏం చేయలేము. ఇక్కడ సమస్య నేను ఇందాకే చెప్పినట్టుగా, ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు, ఆయనకున్నటువంటి నమ్మకం, దాన్ని నేను కాదను. కానీ ఆల్రెడీ 5 ఏళ్లలో ఒక బడ్జెట్ పోయింది, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు కూడా లేదు ఆంధ్రప్రదేశ్కి. అమరావతికి అప్పు ఇప్పిస్తా ఉన్నారు, ఓకే అప్పు తీసుకుంటారు, మళ్ళా అప్పు జనం మీద పడుతుంది, అది వేరే అంశం. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అడ్వాన్స్ అడుగుతున్నారు. అడ్వాన్స్ ఎప్పుడైనా గతంలో కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చిందా? పైసా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి దాన్ని రీఎంబర్స్ చేసుకునేటువంటి పద్ధతిలో ఉంది తప్ప ఇప్పుడు 12,000 కోట్లు కావాలని అడగటం తప్పు కాదు. నేను ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు పట్టట్లే, కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా కూడా లేదు. కనీసం నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో ఒకవేళ రాష్ట్రం కోరితే మేము అడ్వాన్స్ గా ఇస్తామనేటువంటి మాట కూడా ఆమె నోటి నుంచి రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, అడిగిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏమన్నా బడ్జెట్ ను సవరించి పోలవరానికి ఏమైనా కేంద్రం అడ్వాన్స్ ఇస్తుందా? తీసుకొచ్చేటువంటి ఒత్తిడి
జగన్మోహన్ మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా Right. Conclude చేయాలి. సమయం మించిపోతుంది. Conclude చేయాలి. చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం మీద ఒత్తిడి చేయగలరా? ఇవాళ రాష్ట్రం ముందున్నటువంటి ప్రశ్న అది. రైట్. అందువల్ల అంత అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశం జరిపి దానికి ఒక తీర్మానం చేసి వెళ్ళారు. సరే ఎప్పుడైనా Right. సరే ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు. నిన్న Right. నీతి ఆయోగ్ సమావేశం రైట్ రైట్ కోటేశ్వర గారు సారీ టు ఇంటరప్ట్ కోటేశ్వర గారు సారీ కోట్ల రూపాయల ప్యాకేజీ కోటేశ్వర గారు సారీ టు ఇంటరప్ట్ యూ. సమయం మించిపోతుంది. కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, అదేవిధంగా సురేంద్ర నాయుడు గారికి, అదేవిధంగా వెంకటలక్ష్మి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సమయం మించిపోతుంది, అందువరకు కంక్లూడ్ చేస్తున్నాను. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కోర్స్ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందో, అంత గత 10 ఏళ్ళు అంటే విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో అందరూ చూశారు. రాష్ట్ర ప్రజలు కూడా సాక్ష్యమే. ఇప్పటికీ ఆ సంబంధించిన నిధులు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కానీ ఇంకా అవ్వలేదు. బట్ నాయకులు ఎవరైతే రెండు పార్టీలకు అతీతంగా జస్ట్ మాటలతో సరిపెట్టకుండా కొంత ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఒత్తిడి తీసుకొచ్చి రావాల్సిన ప్రయోజనాలన్నీ తీసుకొస్తే రాష్ట్ర అభివృద్ధి కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నామండి BRK న్యూస్ తెలుగు సత్తా.